ఇలా వచ్చిందండి అని చూసి ఇప్పటికి ఒక వాక్యం వచ్చిందండి. నీవు ఘనకార్యములు పూనుకొని విజయం ఉంది అని వచ్చిందండి. అప్పుడు ఫిక్స్ అయ్యానండి. ఫిక్స్ అయ్యి అసలు ఫ్లెక్స్ షాప్కి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసుకున్నాను. కాల్కులేటర్ తీసి 2 అవుతుంది, అర్ధరాత్రి 2 ఆ టైంకి కాల్కులేటర్ తీసి ఫ్లెక్స్ షాప్ ఎంతకి ఎంత అవుతుందో కాల్కులేటర్ వేసుకున్నాను. తీసుకొని బుక్ మీద రాసుకొని మా అమ్మ వాళ్ళకి చెప్పానండి. ఫస్ట్ ఇలా పెడదాం అనుకుంటున్నాను, ఆత్రేపంలో లేదు అని. తర్వాత మా చిన్నాన్నగారికి కూడా చెప్పానండి, ప్రేమన్నయ్యకి వాళ్ళందరికీ కూడా చెప్పాను. సరే ఎంత అవుతుందో చూడు, ట్రై చేయి, బాగానే ఉంటుంది, పెడతా అంటున్నావు కదా అన్నారండి. ఇది అమౌంట్ అయితే లేదండి, ఒక్క రూపాయి కూడా లేదు. ఫ్రెండ్స్ని కూడా అడిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమన్నయ్యని అడిగానండి. అమౌంట్ అయితే అవసరం ఉందన్న, కొంచెం ఎలా ఏం చేయాలో తెలియట్లేదు, ఒక 10 లక్షల వరకు అవుతుంది అంటే చూద్దాం, ఫస్ట్ పెడదాం, స్టార్ట్ చేయన్నారండి. మా చిన్నాన్నగారికి ఫోన్ చేశాను. చిన్న ఇలాగా పెడదాం అనుకుంటున్నాను కానీ ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బులు అయితే లేవు అనండి. నువ్వు పెడతానంటే చూద్దాం, ఎక్కడైనా తెద్దాం పోనీ అన్నారండి. నాకు ఏం చేయతే మా నాన్నగారిని ప్రేమని నాన్న తీసుకొని తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉంటే మాధవరావు గారు, పండు గారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇలా లోన్ కావాలన్నా ఫ్లెక్స్ షాప్ పెడదాం అనుకుంటున్నప్పటికీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించారండి. చాలా పెద్ద బడ్జెట్ కదా ఇది, చాలా ఖర్చు అవుతుంది కదా తమ్ముడు, చూద్దాం అయితే అని పెద్ద వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించారండి. లోను చాలా కష్టమైందండి. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాను. బ్యాంక్ చుట్టూరు 2 సంవత్సరాలు బ్యాంక్ చుట్టూరు తిరిగి బయట దోమలో నుంచొని నేనే తిరిగారు 9 వరకు ఉండేవారు నైటు. నేను వెళ్ళి ఆయన సీసీ కెమెరాలు చూస్తారని రోడ్డు మీద దోమలు అలా నుంచొని చూసామని లోపల రమ్మనేవారు. సరే ఇలాగా నా డ్రీమ్ అండి, మీరు ఏదో లోన్ చెయ్యాలండి, నాకు నా డ్రీమ్ అండి, ఇది ఏదో సంపాదించేద్దామని కాదండి, నాకు డ్రీమ్ అండి, కొంచెం లోన్ ఇవ్వండి నాకు అని రిక్వెస్ట్ చేసుకున్నాను. తర్వాత పెద్ద మనుషులు తీసుకెళ్ళి బ్యాంకులో మాట్లాడించారు. లోన్ అంత రాదమ్మా, నువ్వు అనుకున్నది ఏమి రాదు, ట్రై చేస్తామన్నారు. ఫస్ట్ సరే ట్రై చేసి అంటే అలానే వీళ్ళందరినీ అడిగాను. చాలామంది చాలా హెల్ప్ చేయాలి. గణేష్ అని ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాను. ఇలా డబ్బులు అయితే అవసరం ఉందో బ్యాంకులో చూపించాలి, ఒక 2 లక్షలు ఇస్తానంటున్నారు లోన్ అన్నారు. ఎంత కావాలరా అన్నాడండి. 50,000 కావాలన్నా. ఆడు సెంటర్లోకి తీసుకెళ్ళి పాప 20,000 ఇస్తాడండి. వేసి అమెరికాలో ఎవరు ఉంటే వాళ్ళతో ఫోన్ చేసి 30,000 వేసాడు. తర్వాత ప్రేమనే అని పాప నా గురించి చాలా కష్టపడ్డాడు. ఆడి కోసం కూడా డబ్బులు ఏమన్నా అడగలేదు, నా కోసం అందరిని అడిగాడు. అడిగి ₹1,00,000 దాకా తెచ్చి ఇచ్చాను. మా అమ్మ నాన్న కూడా గుమ్మని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకి ఎవరు తేలేరు బయట అని చెప్తే చూశారు. మా ఆంటీని అడిగాను, మా చింతలు పాప బ్యాంకులో బంగారం ఉంటే పెట్టేసి నాకు ₹1,00,000 ఇచ్చింది. మా అత్తగారు అన్న అడిగానండి. అడిగితే అన్న కూడా ఒక 50,000 ఇచ్చారు. అందరూ చాలా సాయం చేయారన్న చెప్పారు. అందరూ కూడా సాయం చేశారు. ఎవరు కూడా నీకు ఎందుకన్న మాట ఎవరు అనలేదు. అందరూ కూడా ప్రయోజనం ఇవ్వాలని అందరూ ఆలోచించి అందరూ చేశారు. ఎవరు అడిగినా ఎవరు లేదండి, అందరూ ఇచ్చారు. చాలా అప్పు చేశారు. ఏదైతే ఇదండి ముందుకెళ్ళిపోయానండి. తర్వాత బ్యాంకులో అమౌంట్ వేసాను 2 లక్షలు. నువ్వు ఉంటే రిజెక్ట్ అయిపోయింది అని చెప్పారండి. అయిపోయింది, ఇంకా రాలేదు అనుకున్నాను. కరెక్ట్గా ఓట్ ఎలక్షన్ టైంలో శాంక్షన్ కోడ్ ఇచ్చేద్దారు, రేపు పొద్దున్న అమౌంట్ వేసుకోమంటే వేసుకున్నాను. తర్వాత 2-3 రోజుల తర్వాత లోన్ రిజెక్ట్ అయిపోయింది, లోన్ రాదని చెప్పారు. సాక్ష్యమేనండి, జీవితం జరిగిన విషయం చెప్తున్నాడు కదా. మొత్తం అయిపోయింది, లోన్ రాదు ఇంకా అనుకున్నానండి. తర్వాత లొల్ల బ్యాంకులో ట్రై చేశానండి. సరే 10 లక్షలు కావాలి, నేను ఫ్లెక్స్ షాప్ పెడదాం అనుకుంటున్నాను. ఏంది నాకు వచ్చేసి నువ్వు అడిగేస్తే 10 లక్షలు అలా ఇచ్చాము, ప్రాసెస్ పడుద్ది, నువ్వు ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, తర్వాత చూద్దాం, ఒక 6 నెలలు టైం పడుతుంది అని చెప్పారండి. లేదు సార్ నాకు త్వరగా కావాలండి అని చెప్పాను. అవ్వదని చెప్పారు. తర్వాత బ్యాంకులో ఒక అన్నయ్య ఉన్నాడండి. అన్న మీరు అనవసరంగా ఇక్కడ ఫైల్ తీసుకెళ్ళిపోయారు, వేరే బ్యాంకులో పెట్టారు,
మీకు లోన్ అవుతుంది, ఎందుకు అవుతుందో చూద్దాం రండి అని పాపం చెప్పాడని ధైర్యం చెప్పాడు. సరే అన్న అని ఆ ఫైల్ మళ్ళీ తెచ్చి బ్యాంక్లోకి వెళ్ళి కూర్చోను సార్, నా డ్రీమ్ సార్, కొంచెం ప్లీజ్ సార్ లోన్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని అడిగానండి. పాపం మాధవరావు గారు పొండు గారు కూడా వచ్చి సాయం చేసేవారండి. పాపం మాట్లాడేవారండి. మాట్లాడాక రెంట్ అయితే షాప్ తీసుకున్నాక 7,200 అని చెప్పారు. అలాగే పే చేశాను. అలాగే బ్యాంకే తిరిగివ్వండి. 2 సంవత్సరాలు అలాగే తిరిగాక లాస్ట్లో నీకు షాప్ ఉంటే కదా లోన్ ఇవ్వమన్నారండి. సరే అది వదిలేసాకంటే షాపు పెయింటింగ్ అవి చేసుకున్నాను. అందరూ షాపు వదిలే నీకు లోన్ రాదు షాప్ రెంట్ కట్టుకున్నా అన్నారండి. ఆ షాపు పెయింటింగ్కి మా అమ్మగారు నేను చేసుకుపోయే అమ్మాయి పాపం దాచుకున్న డబ్బులు ఇచ్చారండి. పెయింటింగ్ వేయించాను దాంతో. అది ఆ షాప్ అలా పోకూడదని ఎంత రెంట్ అయినా కట్టేసి అలా ఆపేసానండి. ఆపేసి అలాగే ముందుకెళ్ళాను. షాప్ అలా వదలకూడదు, ఫ్లెక్స్ షాప్ తీసుకున్నాను. మండలం అంతా తెచ్చిపోయింది, నేను పెట్టాలంటే కంపల్సరీ పెట్టాలని అన్నాను. ఆ టైంలో ప్రేమని పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారండి. రాజవరం పాస్టర్ గారు ఉన్నారు, ప్రేయర్ చేయండి కంపల్సరీ అవుద్ది అన్నారండి. అన్నాక ఏంటండి ఎన్ని ప్రేయర్ చేయించుకున్నాక పాస్టర్ గారు ఫస్ట్ ప్రేయర్ చేశారండి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ లోన్ పెట్టుకున్నాక నీకు వస్తుంది కానీ చాలా కండిషన్ పెట్టారండి. లెటర్స్ అవి రాశారు. నువ్వు ఎక్కడెక్కడి నుంచో లెటర్స్ తెచ్చుకోవాలి, ఇది అవి పని ఏం కాదనేటప్పటికి సార్ ఉన్నారండి, మా సారు రాజమండ్రిలో రాజవర్మ గారని. ఆయన ఫోన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోన్ చేయించారు, పైనుంచి చేసి లెటర్ కూడా ఇప్పించారు. ఆ లెటర్ తెచ్చాక కూడా అవ్వలేదండి. అవ్వకపోతే ఆ షాప్ రెంట్ అలాగే కడతా ఉన్నాను. బజాజ్ ఫైనాన్స్ అవన్నీ తీసుకొని మొత్తం అప్పులు చేస్తాను. మళ్ళీ 3 లక్షలు కావాలన్నారు. లోన్ శాంక్షన్ అయింది, 3 లక్షలు వేసుకోమన్నారు. నేను వేసుకున్నాను. తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం వచ్చి మా పెదబాప గారిని నేను అందరిని అడిగానండి. అలా కష్టపడిన డబ్బులని ఇచ్చారండి. శాంతగూడ పెద్దమ్మ వీళ్ళందరూ చాలా ఇచ్చారండి. మా అత్తగారు గట్రా వేసానండి. మళ్ళీ అమౌంట్ వేసాక చాలా రోజులు అవదు అంటూనే ఉన్నారు. మీకు ఏం కావాలో చెప్పండి సార్, ఎక్కడి నుంచైనా నేను ఎక్కడికి వెళ్ళమని వెళ్తాను, నాకైతే లోన్ కావాలండి, నాకు లోన్ ఇప్పించాను సార్, ఒక 10 లక్షలు కొంచెం చాలు అనుకున్నాను. పాస్టర్ గారితో చెప్పేవాడిని ప్రతి విషయం పాస్టర్ గారు స్టేజ్లో పెట్టి చెప్పేవారు. అవుతుంది నాన్న అవుతుంది, కంగారు పడకండి. మా సంఘం అంతా అక్కడ రాజవరంలో ఆత్రేపురంలో ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రే చేసేవారు. లోన్ వస్తుంది కంగారు పడకండి. పాస్టర్ గారు కూడా చాలా భరోసా ఇచ్చేవారు. అలాగే ముందుకు వెళ్ళిపోయాను పట్టుదలతో. దేవుడి మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోయాను. నేను ఈ స్థితిలో ఉండవను కారణం దేవుడిని ఫస్ట్. తర్వాత పాస్టర్ గారు మీ అందరికీ మొత్తం మా నాన్న చాలా చెప్పారు. 2 సంవత్సరాలు నేను ఇంట్లో 1 రూపాయి కూడా ఇవ్వను, నన్ను పెంచారండి. 1 రూపాయి ఇవ్వలేదండి నేను సంపాదించేదికే ఇద్దరికే. నన్ను అన్నగారు చూసి నేనేం చేసినా ముందుకెళ్ళి నీకు అవుతుంది. ఫస్ట్ మా అమ్మగారు ఆపి ఇది అవ్వదు, ఇది చేయరు, మన దాంట్లో లోన్ ఎవరు ఇస్తారు, ఏం చూపిస్తారు అనేదన్నమ్మా. కంగారు పడుకు వస్తుంది, కంపల్సరీ నేను తెచ్చుకుంటానమ్మా, కంపల్సరీ మాట్లాడతాను అని అనగానే ఫాస్ట్ గారికి చెప్పి ఉన్నాను. ప్రతిదీ కంగారు పడడం ప్రే చేసి మా సంఘం అంతా ప్రే చేసేవారు. అలాగే ముందుకెళ్ళానండి. అమౌంట్ అంతా ఈఎంఐ ఖర్చు అయిపోయిందండి. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియక అలా ఉండిపోయింది. ఎవరికి సమాధానం చెప్పలేదు. చాలామంది పాపం నాకు డబ్బులు ఇచ్చి చాలామందితో మాట్లాడిపించుకొని నా కోసం అందరూ ఇబ్బంది పడ్డారండి. అందరికీ సారీ ఇబ్బంది పెట్టినండి, చాలా ఇబ్బంది పెట్టానండి అందరినీ. ఇప్పుడు కూడా ఎవరికి అమౌంట్ ఇవ్వలేకపోయాను. ఏంటంటే ప్రతిదీ కూడా అమౌంట్ ఏం ఖర్చు పెట్టలేదు. బజాజ్ కార్డు మీద 6 నెలలు తెచ్చేసి ఇప్పుడైతే చేశాను. ఒక 15 లక్షల వరకు అప్పు చేస్తాను. ఫైనల్లీ పాస్టర్ గారు ప్రార్థన చేసి నువ్వు లోన్ వస్తుందని చెప్పారు. ప్రార్థన చేసుకున్నానండి. ఆ అమౌంట్ అలాగే ఉంచాను. ఒకరోజు మళ్ళీ నీకు లోన్ వస్తుంది అని చెప్పాడండి మేనేజరు. బతిమాలుకున్నాను. చాలా థ్యాంక్స్ అని చెప్పాక మళ్ళీ అలాగే రన్ చేశాను. 3-4 నెలలు ఏం చేయదో తెలియలేదండి. తర్వాత అన్నయ్య మాట్లాడారండి. ఫైనల్గా మా చిన్నాన్నగారు వాళ్ళందరూ వచ్చారు బ్యాంక్కి. సార్ మీకు ఏం కావాలన్నా చేస్తాము, పోనీ ఎక్కడి నుంచైనా ఫోన్ చేపిస్తాం మీకు, మా కుర్రోడికి లోన్ ఇప్పించాను, కొంచెం ఏదో పెట్టుకొని పైకి వద్దామని చూస్తున్నాడు, లోన్ ఇవ్వండి సార్ కొంచెం అని బతిమాలి ఊరు అందరూ.
చాలా మందిని ఇబ్బంది పెట్టేశాను. ఎవరికి అమౌంట్ ఇవ్వలేకపోయానండి. అసలు ఏం చేయాలని తెలియని పరిస్థితి ఉండిపోయాను. నేను నా జీవితం ఇది కాదండి. ఫుల్గా తాగేసి రోడ్డు మీద తిరిగి సినిమాకి వెళ్ళిపోయి సిగరెట్ కాల్చేసి ఉండిపోయి కుర్రంతో చాలా దారుణమైన పార్టీలకు గట్ట వెళ్ళిపోయాను. పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రార్థన రావాలన్నా మొత్తం అన్నీ సెట్ అవుతాయి అంటే ఆదివారం కంటిన్యూస్గా వెళ్ళానండి. దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. ఫుల్గా మొత్తం మార్చాడు. మొత్తం సెట్ అయిపోయిందండి. పాస్టర్ గారు చెప్పారండి ఆయన కూడా, నేను నా జీవితం ఇది కాదండి, ఫుల్గా తాగేసి ఎలా పడతానో తిరిగి ఉన్నాను చూడండి. మీ ప్రార్థన మీరు ప్రే చేశారండి, మార్చారు దేవుడు నన్ను అనుకున్న తర్వాత నువ్వు కోసం ఇంకా 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 కష్టపడాను. నువ్వు అలా పట్టు ఎదురు. కానీ పాస్టర్ గారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. నన్ను సపోర్ట్ చేసి అలా ముందుకెళ్ళాక ఫైనల్లీ మొన్న లోన్ వచ్చిందండి 10 లక్షలు. 10 లక్షలు ఇప్పించారు. ఇచ్చాక 10 లక్షలు మిషన్ సరిపోలేదు. మిషన్ వచ్చింది, జిఎస్టీ కూడా కట్ అయిపోయి ₹1 కూడా మిగలలేదు. సరే ఏదైతే అయిందండి అలాగే ముందుకెళ్ళిపోయాను. తర్వాత కంప్యూటర్స్ అవి కొనడానికి కూడా డబ్బు లేవు. ప్లాన్ చేశాను అలాగా బజాజ్ ఫైనాన్స్ మంది తీసుకోవడం, అవన్నీ బజాజ్ ఫైనాన్స్ మీద తీసుకోవడం అవి తీసుకొని తెచ్చేసాను. తెచ్చేసి ఫైనల్లీ దేవుడు నాతో మాట్లాడేవాడండి. నిజంగా చెప్తున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాక వాక్యం ద్వారా ప్రార్థన చేసుకుని వాక్యం బైబిల్ తీసేటప్పటికి మాట్లాడేవారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవారు, ధైర్యపరిచేవారు. నిజంగా చెప్తున్నానండి, నిజంగా మాట్లాడేవారు. అలాగే ధైర్యం ఉండేవారు. పాస్టర్ గారు కూడా నా సంఘం అమ్మ వీళ్ళందరూ మొత్తం అందరూ చింతని అందరూ ప్రేర్ చేసేవారని గట్టిగా అవుతుంది ముందుకెళ్ళిపో అనగా ఉన్నాం కదా అందరం అని మా చిన్నాన్నగారు వెళ్ళి వచ్చింది కదా కంగారు పడుకో ఏదైతే వెళ్ళిపో అన్నాడు. దీంట్లో వచ్చాక కూడా ఏం చేయనో తెలియని పరిస్థితి. మొన్న కూడా డబ్బులు లేవు. ఓపెనింగ్కి డబ్బులు లేకపోతే నాకు మొన్న నుంచి ఫోన్ చేస్తున్నారు బజాజ్ ఫైనాన్స్, ఒక 2 లక్షలు మీరు ఫుల్గా ఈఎంఐలు కట్టేశారు కదా, ఒక 2 లక్షలు వస్తాయి మీకు తీసుకుంటారంటే కరెక్ట్ టైంలో ఇస్తున్నారన్న. నిజంగానని తీసుకున్నానండి. తీసుకొని ఏదైతే అది అయిందని 8,000 ఈఎంఐ తీసుకొని ఓపెనింగ్ మొత్తం అన్ని ఏది తగ్గించలేదండి. ప్రతిదీ కూడా కొనేసి పెట్టేశానండి. పెట్టేసి అలా ముందుకు వెళ్ళిపోయాను. ఇంకేంటి ఫైనల్ దేవుడే రోజు ఓపెన్ చేసి ఇది నా రోజు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందని దేవుడు కంపల్సరీ ఇస్తారు. ఇది నా రోజు, నాకు మంచి రోజు ఇచ్చారు దేవుడు. నా జీవితంలో మర్చిపోయాను. మీ అందరూ చాలా ప్రార్థన చేశారు నా కోసం. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు నా కోసం. నా ఫ్రెండ్స్ నా గురించి ఎప్పుడూ అంత ఆలోచించలేదండి. కష్టం అందరూ వచ్చారు. అందరూ వచ్చి నా కోసం కష్టపడ్డారండి. నేనేం గుమ్మని కొన్నా కూడా 2 రోజుల నుంచి లక్షలు కడుతున్నారు. నైట్ అని ఫుడ్ కూడా లేకుండా నా కోసం అందరూ కష్టపడ్డారు. మా చెల్లి మా బావ అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. మొత్తం చాలా సపోర్ట్ ఇచ్చారండి. చాలా సపోర్ట్ చేశారు. నేను అంత కష్టపడ్డాను, అంతగా దేవుడు అంతకన్నా ఎక్కువ ప్రతిఫలం ఇచ్చారు, కార్యం చేస్తారు. ఇప్పుడు నాకు కూడా కొన్ని ఎక్సైట్మెంట్ అయిపోయి ఏం చేయాలో తెలియక అయిపోయి నా జీవితాన్ని ఫుల్గా మార్చేసి ఇంత ఘనమైన స్థితిలో నిలబెట్టినందుకు దేవునికి ఎంతో వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిజంగా చిన్న సాక్ష్యం దేవుడు దీవించాల్సింది. మొట్టమొదటిసారి మైక్ కట్టుకున్నాడు నాకు తెలిసి ఈ ఊర్లో. ఎంతమంది చూసారండి ఇప్పుడు మైక్ కట్టుకున్నాడా? బాటిల్ పట్టుకున్న రోజులు ఉన్నాయి కానీ మైక్ కట్టుకున్న రోజులు లేవు. అందుకే ఇలాంటి వ్యక్తుల కోసం దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు దాచి ఉంచి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. పాస్టర్ గారి వల్ల మారలేదు కానీ దేవుడి వల్ల మారాడు.
పాస్టర్ గారి గొప్పతనం ఏమీ లేదు, సంఘాన్ని గొప్పతనం ఏమీ లేదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు అనాది కాలంలోనే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక కృప చూపిస్తూ ఈ బిడ్డ పక్షాన ఈ రోజున ఘనంగా ఈ కార్యాలు చేయాలని ఆలోచన చేశాడు. అందుకే ఇలాంటి వ్యక్తి కోసం ఓ భక్తుడు రాశాడు ఏమనంటే, ఎంత చేసినా నీ రుణము తీరదయ్యా, నేను ఎంత పాడినా ఆశ తీరదయ్యా, నేను ఎంత చేసినా నీ రుణము తీరదయ్యా, నేను ఎంత పాడినా ఆశ తీరదయ్యా. చూసినవి చూసినవి వింటే హృదయం ధరించిపోతుంది దేవా, నీవు చూసినవి చేసినవి వింటే హృదయం ధరించిపోతుంది దేవా. దేవా యేసు దేవా, నాదా యేసు నాదా, దేవా యేసు దేవా, నాదా యేసు నాదా. నేను ఎంత చేసినా నీ రుణము తీరదయ్యా, నేను ఎంత పాడినా ఆశ తీరదయ్యా. నా కష్ట కాలములో తగులకుండా పెట్టినావు, నా కష్ట కాలములో మమ్ము కరుణించినావు. ఏ రాయి తగులకుండా ఎత్తి పెట్టినావు. ఏదేది మారినా నీ మాట మారదు, ఏవేవి మారినా నీ మాట మారదు. అది నాకు బలమైన దుర్గము, అది నాకు బలమైన దుర్గము. దేవా యేసు దేవా, నాదా యేసు నాదా, దేవా యేసు దేవా, నాదా యేసు నాదా. డాడీ యేసు డాడీ, ఫాదర్ ఓ మై ఫాదర్. హల్లెలూయా. ఎంత చేస్తే తీరుతుందండి ఆయనకి రుణం.